నమస్తే, వెల్కమ్ టు DTV. నేను మీ యాంకర్ రిషి. ఈ రోజు వార్తల్లోని అంశాలు చూద్దాం. మంత్రి పదవి కోసం 32 మంది పోటీ పడుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. కానీ నలుగురికే ఆ పదవి దక్కుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎంతమంది ఉంటారనే విషయాన్ని స్పష్టత లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదన్నారు. గౌలిగూడ కర్మన్ఘట్ నుంచి హనుమాన్ విజయయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతా పర్యవేక్షణలో భాగంగా పోలీసులు డ్రోన్ విజువల్ను చిత్రీకరించారు. భక్తుల రద్దీ, యాత్ర మార్గంలో ట్రాఫిక్ పరిస్థితులపై సమగ్ర అవగాహన కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల నినాదాలతో మారుమోగిన యాత్ర మార్గంలో అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. ఇంటర్ ఫలితాలలో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకుల సిబ్బంది కృషి చేయాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉత్తీర్ణత కాని వారు నిరాశ చెందవద్దని, రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ రాయాలని సూచించారు. విద్యార్థులు నిరంతరంగా నేర్చుకోవాలి, జీవితంలో ఉన్నత స్థితిలో ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. గవర్నర్కు పంపే బిల్లులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి సుప్రీంకోర్టు గడువు విధించింది. ఒకవేళ గడువు దాటితే అందుకు గల కారణాలను గవర్నర్కు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఇటీవలే తమిళనాడులో 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ తన వద్ద పెండింగ్లో ఉంచడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు బిల్లుల పరిశీలనకు రాష్ట్రపతికి గడువు అనేది లేదు. గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తనఖా పెట్టి రుణం తీసుకున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. తాము తాకట్టు పెట్టలేదని ఐసిఐసి బ్యాంకు చెబుతుంది. మరి గవర్నమెంట్ ఎక్కడ తాకట్టు పెట్టిందనేది ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తన బ్రోకర్ కంపెనీల వద్ద తనఖా పెట్టారా అని నిలదీశారు. ఆ భూముల విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏంటో తెలపాలని, ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న తెలంగాణ మహోత్సవానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రైతు మేళల్లో పలు స్టాళ్లను సందర్శించి పంట ఉత్పత్తులను పరిశీలించారు. ఈ నెలల్లో ప్రతి జిల్లాలో రైతు మేళలో నిర్వహిస్తామని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు సాగు చేస్తేనే మంచి దిగుబడులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు బీమా ఇవ్వలేదని హరీష్ రావు నిలదీశారు. రైతు బీమా కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సిద్దిపేటలోని రాజ్గోపాల్పేటలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. వడగాళ్లతో పంట నష్టపోయిన రైతులను ఉచిత విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు, రైతు బీమా ఇచ్చామని గుర్తు చేశారు హరీష్ రావు. పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క్రమంగా గుండెపోటుతో మరణించారు. కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరుగాంచిన ఆయనను 2017లో కేంద్రం పద్మశ్రీ అవార్డుతో పురస్కరించింది. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. తెలంగాణలోని వనజీవి రామయ్య మరణంతో తెలంగాణ ఓ ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. పర్యావరణ కోసం రామయ్య త్యాగం అసామాన్యమని తెలిపారు. హరితహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన అందించిన సహాయం గొప్పదని పేర్కొన్నారు. వనజీవి మరణం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ వద్దిరాజు, రవిచంద్ర, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే హరీష్ రావు సంతాపం తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి జలాశయాల్లో నీటి నిల్వ నానాటికి తగ్గిపోతుంది. వేసవి తీవ్రత పెరగడంతో కనీస స్థాయిని దాటి కిందికి పడిపోతున్నాయి. శ్రీశైలం సామర్థ్యత 217 టీఎంసీలలో 39 టీఎంసీలే ఉంది. నాగార్జున సాగర్లో సామర్థ్యత 312 టీఎంసీలు, 141 టీఎంసీల నీరు మిగిలిపోయాయి. సాగర్లో మరో 5 అడుగుల మేర నీరు దిగువగా వెళ్తే హైదరాబాద్ జలమండలి అత్యవసర పంపిణీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
పద్మశ్రీ వనజీవి రామయ్య మరణం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం కోటి మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన మరణం పర్యావరణ పరిరక్షణకు ఉద్యమాన్ని తీరని లోటుని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వనజీవి మరణం బాధాకరమని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు వచ్చాయి. తనకు డబ్బులు ఇవ్వాలని, లేకపోతే అంతు చూస్తానని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆమెకు మెసేజ్లు పంపారు. దీంతో విజయశాంతి దంపతులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. వెంటనే అతనిపై కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ గతంలో విజయశాంతి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణలోని అకాల వర్షాలు, ఈదురుగాళ్లతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఈ పరిహారం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో 8.408 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొనగా, ఈ నెలలో కురిసిన వర్షాలతో అది మరింత పెరిగింది. రైతుల వారీగా సర్వే చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. విభజన సమస్యలను పరిష్కరించేందుకు గాను తెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలోనే సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దీనికి సంబంధించిన మొదటి అడుగు వేసే ఆలోచనలో ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. చంద్రబాబు, రేవంత్ గత ఏడాది జూలైలో ప్రజాభవన్లో తొలిసారి సమావేశమై చాలా సమస్యలు అలాగే మిగిలిపోయాయి. వాటన్నిటిపై ఇప్పుడు చర్చ జరిగే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. బీసీ వర్గం నేత మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే పీసీసీ చీఫ్ గా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన మరో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఛాన్స్ ఇచ్చే దిశలో కాంగ్రెస్ చూస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా పీసీసీని పూర్తి స్థాయిలో విశ్రమించేలా గాంధీ భవన్లో వర్గాలు తెలిపాయి. హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ఘట్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆలయ అర్చకుల నిర్వహణలో ఘనంగా స్వాగతం పలికారు. పూజ అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ప్రజలందరూ హనుమంతుడి అనుగ్రహం లభించాలన్నారు. హనుమంతుడి దయతో ప్రతి ఒక్కరి జీవితాల్లో విజ్ఞానంతో నిండి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావం ఉండాలని ఆమె వ్యక్తం చేశారు. హనుమంతుడి కృప ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తున్నా అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు వారు అందుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. 31 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70.462 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3.1 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. ఇది ఇవాల్టి బులెటిన్ న్యూస్. చూస్తూనే ఉండండి DTV.